హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో ఈ రోజు మీ అందరి కోసం ఏం తెచ్చానో తెలుసా? కాకరకాయ. ఏంటి కాకరకాయ అనగానే అందరి మొహం డల్ అయిపోయిందా? అబ్బా కాకరకాయ అనుకుంటున్నారా? ఏం బాధపడద్దు. అసలు ఒక విషయం చెప్పండి, ఈ రోజుల్లో ఎంత పొల్యూషన్ ఉంది. మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తే చాలు చాలా పొల్యూషన్ ని పీలుస్తున్నాం. వీటన్నిటి నుంచి కాపాడగలిగేది ఏదైనా ఒక వెజిటేబుల్ ఉందా అని ఆలోచించండి. మీకు వెంటనే గుర్తొచ్చింది కదా? ఎస్, మరి అదే కాకరకాయ. కాకరకాయ ఒక్కటి తీసుకుంటే చాలండి, మాక్సిమం మన హెల్త్ లో ఉన్న అంటే మన బాడీలో ఉన్న కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా కాకరకాయ వల్ల క్లియర్ చేయొచ్చు. అండ్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ లో కూడా ఏమైనా చిన్న చిన్న ఉంటే మనం కాకరకాయ తీసుకోవడం వల్ల వాటన్నిటి నుంచి కూడా హ్యాపీగా సేవ్ అయిపోవచ్చు. సరే, కాకరకాయ తీసుకుందాం. జనరల్ గా కాకరకాయతో లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. మరి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేయొచ్చా అని ఆలోచిస్తున్నారు కదా? ఎందుకు చేయలేమండి? చెప్పా కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎలాంటి వెజిటేబుల్స్ తో అయినా మీ ప్రియ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా చేయగలరు, అది కూడా టేస్టీగా. మరి కాకరకాయతో ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు నేను పొట్టుతో కారం చేసి చూపించా కదా. సో ఈ రోజు కాకరకాయతో మనం కిచిడి చేయబోతున్నాం, అది కూడా కాకరకాయ సాబుదానా కిచిడి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. కాకరకాయ సాబుదానా కిచిడిని స్టార్ట్ చేసేద్దాం. సో కిచిడి అంటే మనం డైరెక్ట్ కుక్కర్ లో చేసుకుంటాం కాబట్టి కుక్కర్ పెట్టుకొని అందులో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఇది కొంచెం హీట్ అవ్వాలి. అండ్ నేనేం చెప్పాను, కాకరకాయ సాబుదానా అని. సాబుదానా అంటే సగ్గుబియ్యం. అదేం చేయాలంటే మనం ముందు రోజు నైటే లేదా ఒక 4-5 hours మినిమం అయినా కూడా మనం మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగలో ఈ సాబుదానాని నానపెట్టి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇందులో మనం పల్లీలు వేసుకుందాం. ఓకే, పల్లీలు ఫ్రై అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం మిర్చి కూడా వేసేసుకుందాం. అండ్ కొబ్బరి తురుము. సో రెండు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా ఫ్రై అయింది. ఆ తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందాం. సో కొంచెం ఫ్రై అయితే చాలు, ఎందుకంటే మనం ఉడికిస్తాం కదా. సో ఆబ్వియస్ గా మనకి పొటాటో ఉడికిపోతుంది. అండ్ ఈ లోపు మనం కాకరకాయ కూడా కట్ చేసుకుందాం. సో చూసారా, కాకరకాయ పైనంతా కూడా నేను పీల్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని చక్కగా మనం కట్ చేసుకోవచ్చు. అండ్ కాకరకాయలో కూడా మనకి లేత కాకరకాయ అయితే ఇంకా బాగుంటుంది. సో చెప్పా కదా, చేదుగా వద్దు అనుకుంటే పై తొక్క పీల్ చేసుకుంటే కొంచెం చేదు తగ్గుతుంది. అలాగే మజ్జిగలో నానపెట్టుకున్నా కూడా మనకి ఆ చేదు తగ్గుతుంది. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. అండ్ నాకు ఒకప్పుడు కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తర్వాత చిన్న చిన్నగా కాకరకాయ ఫ్రై అని ఇలా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కాకరకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అండ్ ఆ వెరైటీస్ అన్నీ కూడా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీస్ లో మనం చాలా వెరైటీస్ చేయొచ్చు. స్టఫ్డ్ కాకరకాయ కానీ, ఇంకా ఫ్రై, ఇలాంటివి చాలా చేయొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా మనం చేసుకోవచ్చు. సో ఉప్పు వేసాం కదా, తర్వాత మనకి సాంబార్ మసాలా,
కొంచెం షుగర్. కాకరకాయ కర్రీ చేసినప్పుడు కూడా మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం కదా, కాబట్టి ఇందులో కూడా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. ఓకే, సో ఈ సాబుదానాన్ని మనం మజ్జిగతో పాటే ఇందులో వేసేసుకోవాలి. వాటర్ కూడా వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ వేసుకుందాం. సో ఆల్రెడీ సాబుదానా నానబెట్టాం కాబట్టి వాటర్ చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో ఇంకొంచెం సేపు ఆగితే మన కిచిడి రెడీ అయిపోతుంది. సో కుక్కర్ పెట్టేసుకున్నాం, అది విజిల్స్ వస్తే ఆఫ్ చేసేద్దాం. అది విజిల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో నేను ఆఫ్ చేసేసుకున్నాను. విజిల్స్ వచ్చాయి, ఇది కొంచెం చల్లగా అవుతుంది కదా. అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే పోపు పెట్టేసుకుందాం. సో పోపు ప్యాన్ తెచ్చుకొని ఇందులో మనం పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్. ఓకే, ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర అండ్ కరివేపాకు. సో పోపు చాలా సింపుల్ గా మనం జీలకర్ర కరివేపాకు వేసుకుందాం. సో పోపు అయితే రెడీ అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. అండ్ మనకి కిచిడి కూడా రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పోపు పెట్టుకుందాం. సో సర్వింగ్ బౌల్ తెచ్చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఫైనల్ గా దీనిపైన పోపు పెట్టుకుందాం. అండ్ దీనిపై నుంచి మనం కొంచెం నిమ్మకాయ పిండుకొని, సో కిచిడి ఎప్పుడు కూడా లాస్ట్ లో మనం కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో జస్ట్ లైట్ గా స్క్వీజ్ చేసుకుందాం. కొత్తిమీరతో కూడా మనం ఇలాగా స్ప్రింకిల్ చేసుకుందాం. సో ఫైనల్ గా కాకరకాయ సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కాకరకాయ సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కాకరకాయ 1, మజ్జిగ 1 కప్పు, ఆలు 1, ఉప్పు తగినంత, పల్లీలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, చక్కెర చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, సాంబార్ పొడి 1 టీ స్పూన్. కాకరకాయ సాబుదానా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా సగ్గు బియ్యంను మజ్జిగలో నానబెట్టి పెట్టుకోవాలి. కుక్కర్ లో నూనె వేసుకొని పల్లీలు వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, బంగాళదుంప ముక్కలు, కాకరకాయ ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకొని ఉప్పు, సాంబార్ మసాలా, పంచదార, నానబెట్టుకున్న సగ్గు బియ్యం, సరిపడా నీళ్లు పోసుకొని పోపు ప్యాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి కిచిడి తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి నిమ్మరసం జల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ సాబుదానా కిచిడి రెడీ. కాకరకాయ సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. కిచిడి చాలా బాగుంది. ముఖ్యంగా సాబుదానాన్ని మనం మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా, కాబట్టి పుల్ల పుల్లగా ఉంది. అండ్ కాకరకాయ అయితే మాత్రం చాలా బాగా ఫ్రై అయింది, కుక్ అయింది. తింటున్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయ్యాయి కాబట్టి, సాంబార్ మసాలా వేసాం, మసాలాస్ అన్ని మిక్స్ అయ్యాయి కాబట్టి అంత చేదుగా ఏమనిపించట్లేదు. మొత్తానికి కాకరకాయ సాబుదానా రెండు కూడా చాలా మంచి కాంబినేషన్. కిచిడి అయితే అదిరిపోయిందని చెప్పాలి. మరి కిచిడికి కూడా కాంబినేషన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా మీరు కిచిడికి కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం కొంచెం డిఫరెంట్ గా బీట్రూట్ తో చట్నీ చేయబోతున్నాను. సో అది కూడా కాంబినేషన్ తీసుకుంటున్నాను, బీట్రూట్ పల్లి చట్నీ.
సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. బీట్రూట్ పల్లీ చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. అండ్ ఈలోపు మనం వెల్లుల్లిని కొంచెం ప్రెస్ చేసుకుందాం. సో వెల్లుల్లి అండ్ సాంబార్ ఉల్లిపాయలు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి. సో ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలా కోసం. సో వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. అండ్ ఇట్ సైడ్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకుందాం. సో జనరల్గా చాలా మందికి బీట్రూట్ కూడా అంత నచ్చదు, కాబట్టి ఎప్పుడైనా మీరు కర్రీ బదులులో చట్నీ చేసుకొని ట్రై చేయండి. సో పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాం. సో జస్ట్ లైట్గా చింతపండు, తర్వాత బీట్రూట్. సో బీట్రూట్కి కొంచెం ఆ పచ్చివాసన ఉంటుంది, అది పోతే మనకి హ్యాపీగా తినేయచ్చు. కాబట్టి అది ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అన్నది పోతుంది. సో ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, మనకి ఇది ఎక్కువ స్పైసీనెస్ కూడా ఉండదు. ఓన్లీ ఇప్పుడు ఇది చేస్తున్నాం కదా, ఇదంతా కూడా మనం మసాలా గురించి చేస్తున్నాం. ఈ మసాలా యాడ్ చేసుకుంటే చట్నీలో సరిపోతుంది. మనం మిర్చి కానీ ఇవేం ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు. సో ఇది మనకి కిచిడీలోకి బాగుంటుంది చట్నీ. మనం ఏ టైప్ ఆఫ్ కిచిడీ చేసుకున్నా కూడా బాగుంటుంది. రైస్తో కిచిడీ చేసుకుంటాం కదా, అందులోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఓకే అండి, మనకి ఇవంతా కూడా ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. అండ్ బీట్రూట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది, సో ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సెపరేట్గా అండ్ ఈ మసాలా కూడా రెండు సెపరేట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరి గ్రైండ్ చేయాలంటే ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. సో చెప్పా కదా నేను రెండు మిక్సీ చేసి పెట్టుకుంటాను. సో చూసారు కదా, బీట్రూట్ ని చక్కగా మిక్సీ చేసి పెట్టుకున్నాను అండ్ మసాలా పౌడర్ కూడా. సో ఈ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేయాలంటే పోపు పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ కొంచెం ఇంగువ. సో బీట్రూట్ చట్నీలోకి ఇంగువ చాలా బాగుంటుంది కాబట్టి ఇంగువ. సో వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. అండ్ ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం పోపు పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బీట్రూట్ చట్నీని ఈ పోపులో వేసేసుకోవాలి. సో చట్నీ కొంచెం పలుచగా కావాలి అంటే వాటర్ కలుపుకోవచ్చు. సో ఒక్కసారి కలుపుకుందాం.
అండ్ ఫైనల్ గా ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. సో మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, దాన్ని కొంచెం వేసుకుందాం. సో చట్నీ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు. సో ఒక్కసారి మొత్తం కలుపుకొని ఆఫ్ చేసేసుకుందాం. సో బీట్రూట్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది, ఆఫ్ చేసేసుకున్నాను. ఫైనల్ గా దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఇది కొంతమంది చపాతీ రోటీస్ లో కూడా తింటూ ఉంటారు. సో అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా కిచిడీలోకి అయితే చాలా బాగుంటుంది. ఎస్, చక్కగా కలర్ఫుల్ గా ఉంది మన చట్నీ. చూసారు కదా, బీట్రూట్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, పల్లీలు 1/2 కప్పు, సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 3, కొబ్బరి తురుము 4 టీ స్పూన్లు, చింతపండు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు 3 టీ స్పూన్లు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 2, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు. బీట్రూట్ పల్లీ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పల్లీలు, చింతపండు, బీట్రూట్, ఉప్పు వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని బీట్రూట్ మిశ్రమం, మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పల్లీ చట్నీ రెడీ. బీట్రూట్ పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. పల్లీ బీట్రూట్ ఒక మంచి కాంబినేషన్. అండ్ దాంతో పాటు మనం మసాలా అన్నది సెపరేట్ గా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసాం కదా, సో దానివల్ల టేస్ట్ ఇంకా ఎక్కువైంది. ఇంగువ ఫ్లేవర్ మాత్రం పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. సో ఈ చట్నీకి హైలైట్ మనకి ఇంగువ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. అండ్ బీట్రూట్ లో కొంచెం బగరుంటుంది కదా, అది ఏ మాత్రం తెలియకుండా తింటుంటే చక్కగా కమ్మగా ఉంది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి కిచిడీతో టేస్ట్ చేయండి, అదిరిపోయిందని మీరే చెప్తారు. మరి చూసారు కదా, ఈ రోజు చక్కగా 2 టేస్టీ డెలిషియస్ డిషెస్ ని చేసి చూపించాను. మీరు కూడా నేర్చుకున్నారా? ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యాం అనుకుంటే మాత్రం డోంట్ వరీ, జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.